ఒక సాయంత్రం గ్రామస్థులు చుట్టూ చేరారు. ఆ గ్రామ పెద్దయిన రామయ్య అగ్గి వెలుగు వద్ద కూర్చుని శివుడి దయతో గ్రామాన్ని కాపాడే కథను చెప్పాడు. ఛలయ అనే భయానక రాక్షసుడు వటవృక్షంపై కూర్చుని అర్ధరాత్రి సమయంలో తన మాయా కలవరాలతో గ్రామస్థులను అడవిలోకి ఎత్తుకెళ్లేవాడు. ఉరుగు బెదిరింపును తుప్పిన చిన్న యువతి కావ్య ధైర్యంగా తన గ్రామాన్ని రక్షించే ప్రయత్నంలో లిప్తమైంది. ఆమె దుర్గదేవిని పూజిస్తూ తనకు ధైర్యాన్ని ప్రసాదించమని ప్రార్థించాడు. గోద్రిక వెలుతురు ఆమె ముఖాన్ని ప్రసాదించాయి. ఆమె ధైర్యంగా నిర్ణయం తీసుకుంది. రాత్రి వచ్చేసరికి కావ్య గానం చేసే పక్షియుడు విల్లు దీపాన్ని సిద్ధం చేసుకుని అడవిలోకి అడుగుపెట్టింది. అడవిలోకి వెళ్ళినప్పుడు వటవృక్షం నీడలు విస్తరించాయి. గాలి శబ్దాలు ప్రమాదకరంగా ఊదుతూ భయానక మాయాలను కలిగించాయి. ఈ సమయంలో ఏదో మాయ ప్రత్యక్షమై కావ్య కుటుంబంపై తప్పుడు మాటల ద్వారా అన్నారు. ఛలయ ఆగ్రహంగా తన ముఖాన్ని వికృతంగా బిగించి ఆమెను భయపెట్టాడే ప్రయత్నించాడు. కావ్య ధైర్యంగా తన వేణువు తీసుకుని ఆ పాటను దుర్గాదేవికి అంకితం చేస్తూ వాయించసాగింది. ఆ ఒక్క దివ్యనాదానికి ఛలయ మాయను చెదరగొట్టాయి. రాక్షసుడు బలహీనపడి గొంతు తీసి ఆ మాయ విచ్ఛిన్నమైంది. చివరదా వటవృక్షంపై ఉపయోగించబడిన ఒక బంగారు ఆకు తాళం శివుడి పవిత్ర దీవెనను ప్రతిబింబిస్తూ ప్రకాశిస్తుంది. ఉదయం కావ్య తిరిగి వచ్చి గ్రామస్థుల ఆనందంతో శాంతి ధైర్యం శివుడి దీవెనతో గ్రామాన్ని ఉండేలా చేసింది. ఈ కథ మనకు చూపిస్తుంది, మన ధైర్యం భక్తి నిజాయితీతో ప్రతి పరాజయాన్ని అధిగమించవచ్చు.